పొందుకోవాలి అని అంటే నువ్వు నేను చేసే క్రియను బట్టి మాత్రమే ఉంటుంది. ఏం చేస్తున్నాం, మన హృదయంలో ఆయన గురించి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన జీవితంలో ఆయనకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. నిజమే, విశ్వాసం ఉంది. విశ్వాసము ఏ విధంగా ఉండాలి? క్రియలతో ఉండాలి. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. ఏ విధమైన క్రియలు చూపించగలుగుతున్నావు కదండి. ఇది మనం ఆలోచించాలి. ఫస్ట్ ప్రయారిటీ, ద బెస్ట్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నా జీవితాలలో. మనిషికి కనిపించేది ఆయన చూడడు. హృదయంలో ఏమైతే మనం కలిగి ఉన్నామో దానిని ఆయన చూస్తాడు, దానిని లక్ష్య పెడతాడు. ఆయన కయ్యను లక్ష్య పెట్టలా, హేబేలును లక్ష్య పెట్టాడు. దేనిని బట్టి లక్ష్య పెట్టాడు? హృదయ స్థితిని బట్టి, సిద్ధపాటును బట్టి కదండి. ఆలోచన చేద్దాం. క్రైస్తవ్యము నామకార్థం కాదు. క్రైస్తవ్యము ఒక జ్ఞానం కాదు. క్రైస్తవ్యము ఒక ఆచారం కాదు, ఒక పద్ధతులు కాదు. క్రైస్తవ్యము జీవించే జీవిత విధానము. ఏ విధంగా జీవిస్తున్నాము అన్నది మాత్రమే దేవుడు లెక్క అడుగుతాడు. కానీ నీవు ఏ విధమైన ఆచారాలను చేసావు, ఏ విధమైన పద్ధతులను ఆచరించావు, ధర్మశాస్త్రం కింద మనం లేం కదండి, కృప కింద వచ్చాము. క్రీస్తు వారి యొక్క మార్గాన్ని అనుసరించడానికి నిర్ణయం తీసుకున్నాం. మరి తీసుకున్నప్పుడు ఆయన మార్గంలోనే నడిచే ప్రయత్నం చేస్తున్నామా? క్రీస్తు వారు అనేకమైన అడుగుజాడలు, లేకపోతే క్రీస్తు వారు అనేకమైన కార్యాలను చేశాడు. ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండి అనేక ఆజ్ఞలను ఇచ్చాడు. మరి ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వదించబడాలి. ఆయన నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు, విశ్రాంతినివ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎప్పుడు సాధ్యమవుతుంది? నీ హృదయాన్ని సిద్ధపరుచుకొని ఆయన సన్నిధిలో కనిపించినప్పుడు, ద బెస్ట్ టైము ఆయనకు మనం ఇచ్చినప్పుడు. మలాకిలో అదే అంటాడు కదా, నేను దేవుణ్ణి అయితే నాకు ఇస్తున్న ఘనత ఎక్కడుంది, నాకు ఇస్తున్న ప్రాముఖ్యత ఎక్కడుంది, నేను తండ్రిని అయితే నాకు ఇవ్వవలసిన ఘనత ఎక్కడుంది అని అంటాడు. నిజంగానే ఆయన తండ్రినా? నిజంగానే ఆయన మనకు దేవుడా? నిజంగానే ఆయనకు రక్షకుడా? అయితే ఆయనకు ఏ విధమైన ఘనత ఇస్తున్నావు? నువ్వు స్పెండ్ చేసే టైంలో ఏ విధంగా, ఏ సమయాన్ని ఆయనకి ఇవ్వగలుగుతున్నావు? ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు ద బెస్ట్ టైం, ఫస్ట్ అవర్, మొదటి గంట ఆయన సన్నిధిలో కనిపించాలని కోరుకుంటున్నాడు.